దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారందరికీ మరొకసారి ప్రేమపూర్వకం అందరినీ ఆహ్వానిస్తూ వాక్యం సిద్ధపడదాం. సామెతలు 3వ అధ్యాయము 27వ వచనం. సామెతలు 3వ అధ్యాయము 27వ వచనం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి చేయకుండా వెను తీయకుము. ఈ వాక్యం మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించి నడిపించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఈ ఉదయకాలంలో అందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకునేలకే ఈరోజు సజీవులకు ఉంచబడ్డాం. నీ పాసనలో మేము నడిపించబడము కేవలం నీ కృప, నీ ప్రేరేపణ, అలాంటి పరిస్థితి కల్పించావు. అందరిని బట్టి వందనా. వచ్చిన వారిని బట్టి వందన, రాలేని వారికి నువ్వే మార్పు దయచేయం, అలాంటి పరిస్థితి దయచేయం. సాతాను అడ్డుపడుతున్న ప్రతి ఒక్క వ్యతిరేకమైన స్వభావం నుంచి వెళ్ళి, ప్రభు ఆటంకం నుంచి వెళ్ళి విడుదల పొందే విధంగా నీ సన్నిధికి వచ్చినప్పుడే మేలు జరుగుతుందయ్యా, క్షేమం జరుగుతుందయ్యా, నీ ఆశీర్వాదం వస్తుందయ్యా. అట్టి జీవమైన ఆశీర్వాదం అందరూ పొందుకునే విధంగా కృప చూపిస్తున్నకే వందనాలు ప్రభా. యావత్ క్రైస్తవ లోకములు తండ్రి ఇట్టి ధన్యత, ఇట్టి అనుగ్రహము కలగజేస్తులకే వందనాలు ప్రభు. స్తోత్రం. ఈ వారములో ఉన్నటువంటి దైవ సేవకులు అయ్యా, కాలగర్భములు అనగా స్తోత్రము తండ్రి అయ్యా, నీలో నిలిచిన వారు, మరణించిన వారు లేక నిద్రించిన వారు, వారి కుటుంబాలకు, వారి సంఘాలకు ఈరోజు అద్భుతంగా ఆదరణ కలిగే విధంగా, ఓదార్పు కలిగే విధంగా, సమాధానం కలిగే విధంగా, వాళ్ళని బలపరిచే విధంగా నడిపిస్తున్నామని నమ్ముచున్నానయ్యా. ఈరోజు ప్రభా కూడుకున్న మా స్థానికంగా తండ్రి నాతో, మా అందరితో మాట్లాడము. ఈ లైవ్ చూస్తున్నవారు, చూడబోతున్న వారికి కూడా ప్రభా అయ్యా, నువ్వు మాట్లాడి మేలుకరమైన జీవితంలో నీ అనుగ్రహము పొందే విధంగా ప్రభా, అందరిలో జీవం కలిగే విధంగా సంధించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన పొందిన గడిచిన వారమంతా నీ రెక్కల కింద మనల్ని సజ్జులకు ఉంచి భద్రపరిచి క్షేమంగా మా మీద దాటింపు చేసినకి వందనాలు. ఈ సమయంలో ప్రభు నీ స్వరము ద్వారా మమ్మల్ని అందరినీ సంధించమని ప్రార్థన చేస్తున్నాం. నీ సేవకుడు ప్రభు నీ రక్తం ద్వారా కడిగి నీ తైలాభిషేకము ద్వారా నింపి మనందరితో మాట్లాడు, నాతో మా అందరితో మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానికి పోక చేద్దాం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు అది పొందగో వారికి, పొందదగిన వారికి, దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకుము అంటున్నాడు. మేలు చేయటానికి వెనతీయకు. మేలు చేయుట నీకు చేతనైనప్పుడు అది దాన్ని పొందుకునే వారికి చేయుట వెనతీయకు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మేలు అనేది మన జీవితం ద్వారా సమాజానికి, ప్రజలకు, మరి తోటి వారికి జరగాలంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇది దైవికత్వం. చూడు, దేవుడు తను ఉండకుండా తనలాంటి పోలిక, మరి రూపము తయారు చేసుకొని తనకున్నటువంటి గొప్పతనము మనుషులకు ప్రసాదించాడు. మేలు ఆయన జీవాన్ని ప్రసాదించాడు, ఆశీర్వాదాన్ని ప్రసాదించాడు. ఈ మానవ జాతిని ఆయన నిర్మించడము ఆయన గొప్ప ఉన్నతమైనటువంటి మరి ప్రణాళిక ఉంది. ఎస్, నాలాగా వీరు కూడా గొప్పగా ఉండటకు దేవుడు మానవాళ్ళు సృష్టించి వాళ్ళకి మేలు చేయుటకు తండ్రి యొక్క ప్రేమ ఎలాగ పిల్లలకు మరి దయచేయబడను అవన్నీ ఆయన దయచేసి ఆయన ఆశీర్వదించి మేలు చేయుటకు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మేలు చేయుటకు, అందుకోసం మేలు చేయుట చేతనైతే దాన్ని పొందుకో వారికి నువ్వు చేయుట వెనకకు, అది దేవుడి నుండి వచ్చిందన్నమాట. కనుక
దేవుడి నుంచి వచ్చినటువంటి ఆ మంచితనము, ఆ మేలు ఏదైతే ఉన్నదో అది మనుషులకు అందరికీ, నీకు సాధనంత వరకు మిగతా వారికి నీ చేతనైనప్పుడు అది పొందుకునే వారికి ఇవ్వకుండా వెనకకు మరలకు వెనదీయకు అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ఇలా ఉంది. రండి ఆయన సన్నిధికి వచ్చి నమస్కరిద్దాం, సాగిలపడదాం. ఆయన సృజించిన యెహోవాకు మనము ఆయనకు లోబడదాం. ఆయన మాటను అంగీకరించి మనం ఎంతో మేలు పొందుకుందాం అంటున్నాడు కీర్తనకారుడు. చూడండి, కీర్తన 95వ కీర్తన 95వ కీర్తన 5వ వచనం చదవండి. 95వ కీర్తన 5వ వచనమా? 95వ కీర్తన 7వ వచనం, 7వ వచనం. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించినడలా ఎంత మేలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకు మేలు జరగటకు దేవుడు, రండి ఆయనకు నమస్కారం చేద్దాం, సాగిలపడదాం, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిలో ఆయన మాట అంగీకరించండి. చాలామంది ఆయన మాట అంగీకరిస్తలేరు. మేలు మన జీవితంలో చేయుటకు దేవుడికి ఇష్టం. ఈ మేలు పొందుకొని, ఈ మేలు ఇతరులకు నీకు మేలు చేయుట నీకు చేతనైతే దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనకకు తీయకుంటున్నాడు. మేలు పొందుకోవాలి మనం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మేలు పొందుకోవాలి. ఈ మేలు ఏంటిది? ఇందాక సృష్టికర్త మనం సృష్టించాడు, తన పోలిక తన రూపం చొప్పున మనం సృజించాడు. కాబట్టి మనకు ఆయన మాట విని ఆయన గొప్పతనం మన జీవితంలో కలగొట్టుకు మేలు మనలో చేయుటకు ఇష్టపడుతున్నాడు. అందుకోసమే మానవ జన్మ గొప్ప సంతోషదాయకంగా, పరిపూర్ణంగా, ఉన్నతంగా విలువలు కలిగి ఉండుటకు ఆయన మాట వింటే సంతోషదాయకంగా జీవితం ఎంజాయ్గా, సంతోషంగా, దీని పర్పస్ని బట్టి నేను సృష్టింపబడ్డాను. మానవ జన్మ ఔన్నత్యానికి ప్రతిరూపం దేవుని మాట వింటే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట వింటేనే మేలు అంటే మనకు ప్రయోజనకరమైనది, మేలు అంటే మనకు ఉపయోగపడినది, మేలు అంటే మనకు క్షేమకరంగా, మరి అన్ని విధాలుగా మనకు సుఖము కలిగించేది, ప్రయోజనం కలిగించేది, క్షేమము కలిగించేది, మనకు మంచితనము కలిగించేది. ఆ అనుగ్రహము దేవుని మాట ద్వారా మనకు ఎంతో మేలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫస్ట్ దేవుని మేలు పొందుకోవాలి. అది పొందుకున్నవాడు అంటున్నాడు, ఎందువల్ల నీ పొరుగువారిని ప్రేమించమని నిదర్శనమే ఇది. నీవు మేలు పొందుకున్న తర్వాత మేలు చేయుట నీకు చేతనైతే దాన్ని పొందుగోరుకునే వారికి చేయుటకు నువ్వేనా వెనక తీయకు. మేలు అనేది ఈ లోకంలో చాలా అర్థాలు ఉంటాయి. మేలు అంటే ఇతరులకు డబ్బు సహాయం చేయడం. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు మేలు చేశాడు, డబ్బు సహాయం చేశాడు, మాట సహాయం చేశాడు. చాలా గొడవ ఉండేది మా ఇంటి దగ్గర. ఆయన వచ్చి ఆయన పెద్ద మనిషిగా నా పక్షంలో మాట్లాడి ఆ వాంఛయాన్ని, ఆ గొడవను చల్లార్చి సమాధానపరిచాడు. నాకు రావాల్సినటువంటి వాటర్ రాకపోతే ఎదుగో నా తరపున నా స్నేహితుడు, నా యొక్క కోలిక వచ్చి, లేకపోతే నా పై అధికారి వచ్చి నా పక్షమున
న్యాయము, ఇవన్నీ మేలులే. కానీ అత్యున్నతమైన మేలు తెలుసా? దేవుని మాట వినడము మేలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎస్, ద్వితోపదేశ కాండము 10వ అధ్యాయము 13వ వచనం. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను, కట్టడలను కట్టడలను అనుసరించి నడుచుకున్నందునను మాటగాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఏమడుగుతున్నాడు మన పట్ల? తన కట్టడాలు, తన ఆజ్ఞలు, తన మాట వినడం వల్ల మనకేమొస్తుంది? మేలు వస్తుంది. ఇందాక అనుకున్నామే ఉదాహరణగా, మేలు అంటే ఏంటిది? అన్ని రకాలుగా మనం సమస్యలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కీడులో ఉన్నప్పుడు, మన అపాయంలో ఉన్నప్పుడు, మనకు చాలా సమస్యాత్మకంగా మనము కృంగదీయబడుతున్నప్పుడు ఎవరో వచ్చి మనల్ని ఆ పరిస్థితి నుంచి విడుదల, ఓదార్పు, ఆ సమస్యలను తప్పించడము ఉన్నప్పుడు మనకేం జరుగుతుంది? అతడు వచ్చి నాకు మేలు చేస్తాడు, వీళ్ళొచ్చి మనకు మేలు చేశాడు. మా అన్న వచ్చి, మా తమ్ముడు వచ్చి, మా బావమరిది వచ్చి, మా బావగారు వచ్చి, మా అత్తమ్మ వచ్చి, మా మామ వచ్చి, ఎవరో ఒక రూపంలో మన జీవితంలో మేలు జరిగినప్పుడు వాళ్ళను మనము ఆయా సమయంలో, సందర్భంలో వీళ్ళ ద్వారా నాకు మేలు జరిగిందంట. కానీ అత్యున్నతమైన మేలు మనల్ని సృష్టించినటువంటి వారి సన్నిధిలో చేరి, రండి సాగిలపడదాము ఆయన సముఖములో, మనము ఆయన మాటను అంగీకరించి ఎంతో మేలుగాక నేను ఏమంటున్నాను? దేవుడు మనల్ని విసిగించేది బైబిల్ చదవమనేది, ప్రాంతంలో గడపమనేది, సావాసం కలిగి ఉండమనేది, ప్రతి ఆదివారం రమ్మనేది దేవుడు పిలిచేది. ఎందుకు అంటే ఆయన మనకు మేలు ఇవ్వటకు, నా మాటలు విను, నా కట్టడాలు అనుసరించు, నాకు ఆజ్ఞాపించిన నా ఆజ్ఞలో మరి కలిగి ఉండుము. మరి దేనిగాక నేను ఏం అడుగుతున్నా? మీ నుండి ఏం అడుగుతున్నాను? మేలే కదా, మీకు మేలు జరగటానికి కదా అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పటిదాకా మేలు అని మనములను విసిగిస్తున్నారు పాస్టర్. మేలు అనేది ఏంటిది అంటే, మనకు అత్యున్నత గొప్ప మేలు దేవుడు చేసింది ఏం తెలుసా? జీవం కలిగిన మేలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ద్వితోపదేశ కాండం 30వ అధ్యాయము 15వ వచనములో ఏముంది చూడండి. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును గది. జీవము అనేది మేలు, మరణం అనేది కీడు. అందరము మనం మరణము కొని తెచ్చుకునే విధంగా ఏం చేస్తున్నారు? కీడులో పడిపోతున్నారు. కీడు. దేవుని మాట వినకపోతే, దేవునితో అనుబంధం లేకపోతే, దేవునితో స్నేహశీలత, సహవాసం లేకపోతే మనకు కీడే. అంటే మరణానికి దగ్గర అవుతున్న, మరణ ఘోషలో, నరకంలో పోయే విధంగా. అందుకోసం మనం నశించే ఆత్మను రక్షించుటకు యేసు ప్రభు వాక్యమైన దేవుడు తన మాట, తండ్రి అయిన దేవుని మాట, క్రీస్తు శరీరధారిగా, ఆ వాక్యమై ఉన్నవాడు శరీరధారిగా అవతరించి మనకు మేలు చేశాడు. ఏంటిది? దేవుని మాట వినకపోతే మరణము, కీడు, శాపములో ఉన్న ఈ మానవాళిని కీడు నుండి, మరణము నుండి, శాపము నుండి ఆశీర్వాదకరమైన జీవమైన మేలుతో నింపుటకు ఇష్టపడ్డాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మేలు చేయుట చాతనయ్యే విధంగా మనం ఆశీర్వదించాడు. రక్షణ పొందిన వారికి, ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించి ఆయన మాటకు లోబడ్డవారు నిజంగా రక్షింపబడుతున్నారు.
రక్షింపడుతున్న వారందరికీ ఏమంటున్నాడు? మీకు మేలు చేయుటకు చాతన కావాలంటున్నాడు. చాతన కావాలి. అది అవటకు ప్రార్థనలో సావాసాలు ఉండాలి. అందుకోసం మన సువార్త ఎందుకు చెప్తుంది తెలుసా? మనం మేలు చేతనయ్యే విధంగా అది దానిని పొందుకోదగిన వారికి సువార్త ప్రకటిస్తూ ఉండాలి. దాన్ని మనము వెనక తీయకూడదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేయటం మేలు, వాక్యం చదవటం మేలు, సువార్త చెప్పుట మేలు, ఉపవాస ప్రార్థనలు చేయటం మేలు. ఈ మేలుకరమైన పరిస్థితులు మనము ఆటంకపరుచుకుంటే నిజంగా మనకు కీడు, మళ్ళీ ఆ మరణ అధిపతి అయిన సాతాను మనకు కీడు చేస్తాడు. మతపరంగా భక్తులుగా ఉంటే మనము బ్రతకలేం. ఎందుకంటే మతము మనుషులను ప్రేమించదు, కఠినాత్మలుగా చేస్తుంది. ఇంకా పైపెచ్చు మతం లేకుండా ఇతర వ్యక్తిని ఏం చేస్తుంది? చంపేస్తుంది. యథార్థవంతులను క్షేమంగా ఉన్న వారికి కీడు కల్పిస్తుంది. మతంలో ఉండవద్దండి. మతమే కదా యేసు ప్రభువును చంపేసింది. మతమే కదా ఇప్పుడు అపోహ ఏంది? మాధుర్యం అంటే మత ద్వేషంను బట్టే కదా, దుర్మార్గతను బట్టి కదా ఎదురు వ్యక్తులను చంపాలని చూస్తాం. అందుకోసమే నిజంగా క్రైస్తవ మతములో ఉన్నా కూడా ద్వేషభావన పెరుగుతుంది. అరే మనోడు చంపిన వాళ్ళ ఇట్లాగా ఒకరికొకరు ఏరేసుకుని పోతే ఎక్కడ పరిష్కారమో కాదు. మానవత్వం కావాలి, అది క్రీస్తే. అందుకోసమే యేసు ప్రభువును అంటాడు పిలాతు, ఎదుగో ఈ మనుషుడిలో ఏ దోషము. మనిషి అనే వ్యక్తి పరిపూర్ణుడు యేసు ప్రభు. ఆ యేసయ్యను మనము ఆయన అడుగుజాల్లో ఆయన మాట వినుకుంటుంటే మానవత్వంగా మనకు చేతన అవుతుంది. మేలు చేయటానికి చేతన అయితే అది పొందుకున్న వారికి చెప్పుట వెనదీయకు, మేలు చేయటం వెనకకు తీయకు అంటున్నాడు. వెనక తీస్తే అది పాపం అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మేలుకరమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు వినాలి, ఆ మేలు పొందుకోవాలి దేవుడి నుండి. ఇతరులకు అది మేలుకరంగా. అందుకొరకు ఈ మేలుకరమైనటువంటి భారము ఎవరికైతే వస్తుందో వాళ్ళకు చెప్తా ఉంటే అనమాట. అందుకోసం ప్రవీణాల గారు మేలు ప్రజలకందరికి మేలు జరగాలి. చేతనైతే దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించాడు రక్షణలో. అందుకోసం ఆయన వేరే ప్రాంతాల్లో ఒంటరిగైన పర్వాలేదు నేను చెయ్యాలి, తనకున్న సౌలభ్యం తనకున్న స్వార్థం వదిలిపెట్టి నిస్వార్థంగా 10 మందికి అది ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎందుకు? జీవము అందరికీ, ఆ ఆశీర్వాదం అందరికీ మేలు పంచాలని వెళ్ళాడు. అయితే ఈ పాడలోకం ఏం చేస్తుంది? కీడు కల్పించే విధంగా. ఈ లోకమంతా మరణ అధిపతి అయిన సాతానులో ఉంది కాబట్టి కీడే కావాలి కానీ మేలు పొందటానికి ఇష్టపడరండి. అందుకోసం మేలు చేయటకు చేతనైతే దానిని పొందుకునే గోరు వారికి మేలు చేయటం వెనక తీయద్దు అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ మేలు మన జీవితంలో మేలండి. ఈ మేలు ఇష్టపడరు. ఈ మేలు చేయటానికి, ఈ మేలు పొందటానికి బుద్ధి చెప్తే వినరు. బుద్ధి చెప్తే వినరు. ఆమోసులు అందుకోసమే 5వ అధ్యాయము 10వ వచనంలో గుమ్మములు నిలబడి బుద్ధి చెప్పవానికి మీరు నిరాకరిస్తున్నారు, అపహాసం చేస్తున్నారు. బుద్ధి చెప్తే వినరు. బుద్ధి చెప్పే వాళ్ళకి ఇంకా నిరాకరిస్తారు, వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటారు. ఇప్పుడు యేసు ప్రభు మీద ఏమన్నా పల్లెత్తు కాని మాట అన్నాడా? దుర్భాషలు మాట్లాడేవాడా? లేకపోతే వాళ్ళు రెచ్చగొట్టే విధంగా మాట్లాడేవాడా? కాదు కదా. ఆ రోజులలో కూడా ఈ మతోన్మాదులు చెప్పినట్టుగా ఆ రోజుల్లో కూడా మతోన్మాదులు ఏమన్నారంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా విశ్రాంతి దినాన్ని పాటించమన్నప్పుడు ఆయన విశ్రాంతి దినంలో ఎందుకు స్వస్థత చేయాలి? అరే మేలు చేయడం ధర్మమా, కిడు చేయడం ధర్మమా? మేలే కదా నేను చేస్తున్న ఆదివారము విశ్రాంతి దినంలో వచ్చినప్పుడు. మీరు ఉద్దేశం చూస్తలేదు, ధర్మం అని అక్షరమే చూస్తున్నారు.
మానవాళికి క్షేమం కోసము ప్రతి విశ్రాంతి సభాదినమున కూడుకోవాలి సమాజ మందిరములో. మరి అనేకులు అభాగ్యులు ఇబ్బందులు కలిగిన వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకు మేలు చేయుటకు ధర్మముగా నేను ఎంచుకున్నాను. వాళ్ళకు నెమ్మది కావాలి, వాళ్ళకి క్షేమం కావాలి, వాళ్ళకి విశ్రాంతి కావాలి. కానీ ఏమైపోతుంది, వీళ్ళు కీడు చేయటానికే ఇష్టపడుతుంది కాబట్టి మతం అనుకుంటున్నారు. కానీ ఆ మతములో ఉన్న గొప్పతనము, ఆ అక్షరము వెనుకలున్న ఆ ఆంతర్యమును గ్రహించలేకపోయారు. మతంలో ఉన్న వాళ్ళందరూ మూడులు అన్నమాట, కీడు తలపించేవారు. అందుకోసమే ఆయన చేసేది అదే అన్నమాట. అంటే మా మోషే ధర్మశాస్త్రమును ఉల్లంఘిస్తున్నాడు, మా మతం ఇలా చెప్తలేదు. అది మేలు చేయడం. ఇప్పుడు క్రైస్తవుడు, సగటు క్రైస్తవుడు దేవుని వ్యక్తిత్వం కలిగిన వాడు సువార్త చేస్తే మా మతము ఇష్టపడతలేదు. అరే సువార్త వల్ల తాగుబోతుడు మారుతున్నారు కదా భయ్. సువార్త వల్ల సమస్యలు ఉన్నవారు విడుదల పొందుకుంటారు కదా. సువార్త వల్ల ఉద్యోగ సద్యోగం పనిపాటు లేకుండా జులాయిగా తిరిగి పోకిరిగా ఉన్న వ్యక్తిని దేవుని మాటలు చెప్పి సన్మార్గములో దుర్మార్గం నడిచేవాడిని సన్మార్గం నడిపించబడుతున్నాడు. వ్యభిచారుణ్ణి మంచి మార్గములు, నేరస్తుని ఒక మంచి మార్గం, జులాయిగా తిరిగి రౌడీగా దుర్మార్గంగా ప్రవర్తించి దొమ్మిగా అందరి మీద పడేవాడిని ఒక సజ్జనుడుగా అందరి కోసం ప్రాణం పెట్టే విధంగా తయారు చేయబడుతున్నాడు. దీన్ని బట్టి సమాజాన్ని చైతన్యవంతులుగా ఉన్నతగా మరి తీర్చిదిద్దే విధంగా క్రైస్తవులు ఉన్నారని సేవకులు ఎందుకు హర్షిస్తలేరు, ఎందుకు ఏకీభవిస్తలేరు, ఎందుకు బాసట నిలబడతలేరు చెప్పడంలో గొప్ప విషయమే. కానీ వాళ్ళ మత ముసుగులో చూసినప్పుడు, వాళ్ళ మత్తులో చూసినప్పుడు అకారమైన ద్వేషం, పగ, కార్పణ్యం. ఎందుకంటే వాళ్ళని ఎవరు వెంబడించారు, క్రైస్తవులనే వెంబడిస్తారు కనుక వాళ్ళు నోరు మూయించాలి. సువార్త చెప్పకుండా, ప్రార్థనలు జరపకుండా, మా ఇంట్లో వచ్చి కూడా ఎందుకు దుర్భాషలు మాట్లాడి, ఎందుకు దూషించడము, మరి హింసించడము, చాలా గలిబిలు ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళ మతమే కావాలి. కానీ మతంలో ఉన్న గొప్ప మంచితనము వద్దు. ఏసైనా ఎలాగా మతమే కదా. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో కూడా క్రైస్తవులు కూడా క్రీస్తును వెంబడించిన వారికి క్రీస్తులాగా ఎదురవుతాయి, కానీ మరొకటి ఎందుకు ఎదురవుతుంది? ఎందుకంటే ఈ లోకమంతా కీడులో ఉంది, మరణంలో ఉంది. సో మరణమే కావాలి. పోనీ అన్యులు అలా ఉన్నారు, మరి ధన్యులు కూడా బుద్ధి చెప్తే వాళ్ళకి ఈగో హర్ట్ అయిపోయి ఏం చేస్తున్నారు? మతంలో ఉన్న వాళ్ళు క్రైస్తవం అందుకోసం రావట్లేదు. బుద్ధి చెప్తే ఇబ్బంది. చూడండి ఆమోసు 5వ అధ్యాయము 10వ వచనం. ఆమోసు గ్రంథము అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారి బుద్ధి చెప్పువారి మీద జనులు పగబడుదురు, యథార్థవంతులుగా మాట్లాడు వారిని అసహించుకుందరు. ఎందుకంటే ఈ లోకము పైకొకటి లోపలొకటి, డబుల్ స్టాండర్డ్ జీవితమే ఇష్టపడుతుంది. యథార్థవంతులు లోక విరోధులు, లోక విరోధం అవుతుంది. యథార్థంగా ఉన్నట్టుగా ఉంటే ఊళ్ళో లేకుండా చేస్తారని ఒక సామెత, ఉన్నట్టుగా ఉంటే ఊళ్ళో లేకుండా చేస్తారు. బుద్ధి చెప్పు వారికి మనం వాళ్ళ మీద పొద్దుపోతాం, పగబడతారు. రేపు నీకు పరిస్థితి రాదా? రేపు నీ పిల్లలకి పరిస్థితి రాదా? రేపు నీ భార్యకు రాదా? నీకు రాదా? రేపు నీ చూస్తాం. ఇట్లా మేలు చేయటానికి ఇష్టపడితే వాళ్ళకు పొందుకోదగిన వారు కాదు కాబట్టి వ్యతిరేక. కనుక పొందుకోదగిన వారికి మనము బుద్ధి చెప్పిన కొలది వినేవానికేమో మేలు జరుగుతుంది, వినని వారికేమో పగబడుతుంది. వాళ్ళకి ఇంకా కీడులోనికి, మరణంలోనికి పోవటానికి ఇష్టం. దేవుడు స్వయంగా వచ్చి బుద్ధి చెప్పాడు, తన భక్తుల ద్వారా చెప్తాడు, తన సేవకుల ద్వారా చెప్తాడు, తన భక్తుల ద్వారా, తన సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా చెప్తాడు. దేవుని బిడ్డలు అనే ముసుగులో ఉన్నవారికి చెప్పేది ఇది. అన్యులంటే వాళ్ళ మరణంలో కీడులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి జీవంలో మేలుకరమైన జీవితం రావటానికి
ఏదో ఒక దుష్టుడు ప్రేరేపణతో, మత ప్రేరేపణతో దౌర్జన్యం చేస్తారు, లేకపోతే పగబడతారు, అసహించుకుంటారు. మరి దేవుని బిడ్డలు అని ముసుగులో వాళ్ళ మతములో ఉండటం ఇష్టం, కానీ దేవునికి జీవంలో ఉండటము ఇష్టం కాదు. అసలు యేసుప్రభుని అన్యులు కాదండి, మతము ఈ మోషే గ్రంథము అనుసరించిన వారే. మరి యేసయ్య సిలువ వేసే దాంట్లో ఉంటామా, ఆ సిలువ ద్వారా రక్షణ పొందిన వారిలో ఉంటామా? అది హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు సిలువ వేసిన వారి ఆ సమూహంలో ఉండేటకు ఇష్టపడతారు, కానీ సిలువలో రక్షణ పొందిన యేసయ్య సిలువ బలియాగము అది నా కోసమని ఆయన మార్గములు నడిచేవారిలో ఉండాలి, క్రీస్తులో ఉండాలి. అది జీవమైన మేలు పొందుకున్నవారు, వాళ్ళు ఆశ్రయించబడిన వారు. అందుకోసం అంటాడు, నా మాటలు అందరూ వినరు. ఎవరు వింటారు? సత్యములు నిలబడాలని, సత్య సంబంధుల మాట వింటారు. ఎవరు వినరు? సత్యములు జీవించాలని, నా మార్గం సత్యం. ఈ మేలు మన జీవితంలో రావాలి. భూమి మీద బుద్ధి చెప్పేవారికే నువ్వు లోబడతలేవంటే పరలోకమందున తండ్రి బుద్ధి చెప్తే మీరు ఎలా ఉంటారంటున్నాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎస్, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొని కొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వచనంలో చూడండి, భూమి మీద ఉన్న బుద్ధి చెప్పు వారికి నిరాకరిస్తే ఇక మనం తప్పించుకుంటామండి. దేవుడు ఆయన బుద్ధి చెప్పినప్పుడు తప్పక నిరాకరిస్తారు కదా, ఇంకా ఎలా తప్పించుకుంటామంటున్నాడు. ఈ రోజులలో ఏమవుతుందంటే ఈగోను అహంకారమైన స్వభావము, ఈగోని నేననే గర్వమును సిలువకి వేసుకుంటలేరు. ఇంకా పరిస్థితి వచ్చిన, ఆర్థిక ఇబ్బంది వచ్చిన, ఇంకా హీనస్థితిలో వచ్చిన మారుమనసు పొందుకుంటలేరు, మేలు పొందుకోవటానికి ఇష్టపడతలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే వీళ్ళని బట్టి మనము ఇబ్బందిగా చూసుకోకుండా ఎవరు దాన్ని పొందదగిన వారికి మేలు చేయుట వెనక తీయకూడదు అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇలాంటి వాళ్ళని చూసి ఈ మూర్ఖ శిరోమణులు ఉంటారు కదా, బుద్ధి చెప్తే నిరాకరించి ఇంకా పైపెచ్చి పగబెట్టుకోవడం, యథార్థవంతులుగా మనం మాట్లాడితే మనల్ని అసహించుకునే వాళ్ళని మళ్ళీ పక్కన పెట్టాలి. వాళ్ళకు యోగ్యత లేదు, మేలు పొందుకునే యోగ్యత లేదు, కానీ పొందుకునే తగిన వారికి మనము వెనక తీయకూడదు. మేలు చేయటం మీకు చేతనైతే చేస్తూనే ఉండాలి. మేలు చేయుట నీకు తెలిసి చేయకపోతే ఏమైతే తెలుసా పాపం అవుతుంది. ఏమైతే చెప్పండి, పాపం అవుతుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. అది నాకేంది, ఇదిగో మంచి చెప్తేనే వ్యతిరేకమవుతున్నారు, బుద్ధి చెప్తేనే ఏమైపోతే పగబడుతున్నారు, నాకేంటి అని మీరు అనుకున్నారు అనుకో, కథ మీరు పాపం చేసినట్టే. ఎందుకంటే మేలైనది చేయని ఎరిగి కూడా చేయకుంటలేరు. పరిస్థితిని చూసి, మనుషులను చూసి, వ్యవహారం చూసి మీరు లేదు, అట్లా తగ్గిపోవద్దు.
ఆ పెద్ద ఆయన చెప్తున్నా ఏమని తెలుసా, మేలు చేయటం మీకు ఎరిగి చేయకపోతే, అరే ప్రార్థనలకు వస్తే మేము బాగుపడతాం, సువార్త చెప్తే రక్షణ కార్యం జరుగుతుంది, ఉపవాస ప్రార్థనలో మనం ఎదుగుతూ ఉంటాం, ఇవన్నీ మేలు ఎరిగి కూడా చేయకపోతే ఏమవుతుంది? పాపం అండి. పాపం, మళ్ళీ మరణం, మళ్ళీ కీడులోని పోతాం. కాబట్టి మనము ప్రార్థన ఉదయము సాయంత్రం అందుకు రావడం ఎందుకు తెలుసా, మేలు ఎరిగి మనం అలాగా చేయకుండా ఉంటే పాపంలో పడిపోతాం, దుష్ట సంబంధులు, ఇంకా మతంలో అయిపోతాం. ఇక బుద్ధి చెప్పే వాళ్ళని మనం పగబెట్టుకునే విధంగా, నిరాకరించే విధంగా మనం చెడిపోయి ఇంకొల్లు అపార్థం చేసుకుని రకరకాలుగా శోధలకు గురవుతాం. పాపంలో ఇక పాపం. అందుకోసమే మనం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మనకు మేలు జరుగుతుంది. ఎందుకంటే దేవుడి మాట దొరుకుతుంది కాబట్టి. మేలు, సహవాసంలో మేలు, ప్రార్థనలో మేలు, ఇంకా సువార్త చేయడం మేలు. ఎస్, ఇంకేంటి చెప్పండి? హల్లెలూయా. బాధల్లో ఉన్నది బలపరచడము మేలండి. అలాగే ఆత్మీయంగా, భౌతికంగా మనము ఏ విషయంలో అయితే వాళ్ళకు క్షేమం జరుగుతుంది అవన్నీ మన జీవితంలో చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే మేలు ఎరిగి కూడా అలా చేయకపోతే పాపం అంటున్నాడు దేవుడు. అందుకోసమే మేలు చేయుటకు నీకు చేతనైతే దానిని పొందుకోదగిన వారికి మేలు చేయుటకు వెనక తీయద్దు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విషయం గలతీ పత్రికలో కూడా చెప్పబడ్డది. చూడండి, గలతీ 6వ అధ్యాయము. మనము లోకములో చేయకున్నా కానీ విశ్వాస గృహములకు అయినా మనము మేలు చేయాలి. చదువుదాం. 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయాలి. విశ్వాస గృహములకు అందరి సమయం దొరికిన కొలది అందరికి చేయాలి. కనీసం అందరూ చేయకుండా కానీ విశ్వాస గృహాలకు మాత్రము చేయాలి. పురుగొలపాలి, ప్రార్థనలు గడపాలి, మనము వాక్యంలో చదవాలి, వాక్యము మనం వినాలి, సహవాసంలో ఉండాలి. ఇదిగో మనము ఏమి చేయాలి? అన్ని మేలుకరంగా దేవుడు ఏదైతే చెప్తాడో అది ఎంతో మేలు కనుక దేవుడిని ఆశ్రయించి మేలుకరంగా ఉందాం అని చెప్పాలి. విశ్వాస గృహాలకు చెప్పాలండి, ప్రోత్సహించాలి, ఆదరించాలి, బలం పొందుకోవాలి. హల్లెలూయా. ఏదో పట్టి లేనట్టుగా వస్తాం పోతాం, నా మటుకు నేను ఎందుకంటే ఏదైనా చెప్తే మన మీద పగ అవుతుంది. ఎందుకంటూ యథార్థంగా మాట్లాడితే అపహాస్యం చేస్తారు. ఉన్నదంటే ఊళ్ళో ఉండకుండా, అంటే ఆయన దృష్టిలో మనము దూరం అయిపోతాం, అసహ్యం అయిపోతాం. ఎందుకు వచ్చిన కాంతి ఎందుకని అంటే మేలు ఎరిగి కూడా చేయకపోతే పెద్ద ఆయన లెక్క అడుగుతాడు, పాపం చేస్తున్నారని. కనుక మేలు చేతనైన వారు దాన్ని పొందుకోదగిన వారికి చేయుట వెనక తీయొద్దు. మనం ఇస్తూనే ఉండాలి, మేలు చేస్తూనే ఉండాలి. విశ్వాస గృహాలకు అందరికీ చేయాలి, సమయం దొరికిన కొలది. కానీ ఒకవేళ అందరికి చేయటానికి మనకు ఆ సమయం దొరకకపోయినా విశ్వాస గృహాలకు మొత్తం తప్పక మేలు చేయాలి. అంటే విశ్వాసాలు అంటే సహవాసంలో ఉన్నవారు, విశ్వాసాల ఇళ్ళకు మాత్రము మనకు వారికి మేలుగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి, వాక్యం ద్వారా ఒకరికొకరు పురుగొల్పుకోవాలి, ప్రార్థన సహవాసంలో ఉండాలి. ఇంకా ఇచ్చిపుచ్చుకున్నారంటే వాళ్ళకి బాధలు ఇబ్బందులు ఉన్నప్పుడు సహకరించబడాలి. అన్ని విధాలుగా ఆధ్యాత్మికంగా, మానసికంగా, భౌతికంగా కూడా ఇలాంటి మేలుకరమైన జీవితము కలిగి ఉండమంటున్నాడు. ఒకరు సహకారంగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. అంత పట్టి లేనట్టుగా, పట్టి ముట్టినట్టుగా ఉండకూడదు.
అది మంచిది కాదు సహవాసానికి. మన దేవుని బిడ్డలము అలా ఉండమని దేవుడు చెప్పలే. మన కుటుంబం ఉంటే పర్వాలేదని. మన 10 మందికి మేలుకరంగా దేవుడు ఆశీర్వదించాడు. మనని మేలు ఎరిగి అలా చేయకపోతే పాపం అంటుంది. మేలు చేతనవుతుంది కదా, దాన్ని పొందుకునే వారికి చేయుట వెనక తీయద్దు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యెహోవాను ఆశ్రయించు వారికి దేవుడు మేలు చేయుటకు ఇష్టపడుతున్నాడట. హల్లెలూయా. కనుక విశ్వాస గృహంలో దేవుని ఆశ్రయించేవారు కదా. మరి దేవుడు ఎలా అంటే భక్తుల ద్వారా సహాయం చేస్తాడండి, మేలు చేస్తాడు. ఓ విషయం గమనించండి. కీర్తనలో 34వ కీర్తన 10వ వచనంలో ఏముందంటే, సింహం పిల్లలు లేమి కలిగినను యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు కదా. ఏ మేలు కొదవై ఉండదు. యెహోవాను ఆశ్రయించుట ఏ మేలు కొదవై ఉండదని వాక్యం ఉంటుంది అక్కడ. అయితే మనకి ఈ మధ్య కాలంలో తరచుగా వింటున్నాం, రూతు గ్రంథములో నయోమితో వచ్చినటువంటి రూతు యెహోవాను ఆశ్రయించుటకు వచ్చింది. యెహోవాను ఆశ్రయించుటకు వచ్చింది. ఎంతో యెరూషలేములో బెత్లెహేమ్ అనే ప్రాంతంలో ఎంతోమంది మనుషులు ఉన్నారా లేదా? ఉన్నప్పుడు బోయాజు పొలములోనే ఎందుకు పోవలసి వచ్చింది చెప్పండి? దేవుడి కృప. ఫలాని బోయాజు ఇంటికి పొలములోనికి పొమ్మని చెప్పింది అదే అత్త నయోమి. చెప్పండి, మీరు చెప్పండి. దేవుని ఆశ్రయించే వారికి నిజంగా ఏ మేలు కొదవి ఉండటానికి అది నిదర్శనం అండి. దేవుడు మేలు చేయుటకు ఆమెను ఎక్కడ తీసుకుపోయింది తెలుసా? ఆ బోయాజు పొలములో పరిగి ఏరుకోవటానికి పోయింది. ఆ నీతిమంతుడైనటువంటి బోయాజు ఏమని తెలుసా? ఈమె ఎవరంటే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, నయోమితో వచ్చినటువంటి మోయాబీ స్త్రీ. అయితే వాళ్ళ అత్తను నమ్మి వచ్చింది చూడు, ఆ యెహోవా దేవుని మీద ఆశ్రయించుటకు, ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండటకు ఆమె వచ్చింది. కాబట్టి దేవుడు ఈమెకు నెమ్మది క్షేమం కలుగుటకు యవనస్తులకు చెప్పిన ఆ బిడ్డతో ఎవరు తప్పుగా ప్రవర్తించొద్దు. పని వాళ్ళతో చెప్పాడు, దురుసుగా ప్రవర్తించద్దు, అన్యాయంగా ప్రవర్తించద్దు. మంచిగా ఆమె నీట పట్టున ఆమెకు ఎంత వీలైతే అంత ఇంకా ఏరుకోవటానికి వదిలిపెట్టండి. ఆమెకు కొంచెం అలసట వచ్చినప్పుడు ఈ చెట్టు కింద ఇక్కడ నీళ్ళున్న స్థలంలో చేర తీర్చుకొని నీళ్ళు తాగొచ్చు. మీరు ఏమైనా తీసుకొచ్చిన మొరమొరాలు ఉంటాయి కదా, స్నాక్స్, ఆమె కూడా ఇవ్వండి. కాబట్టి ఆమె పట్ల అమర్యాద ప్రవర్తన ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తుంది. అయితే ఆమె చక్కగా అక్కడ మొరమొరాలు ఇవ్వబడ్డాయి, ప్లస్ నీళ్ళు తాగింది. తొందరగా ఆ ధాన్యముతో పాటు ఆమె ఇంటికి పోతున్నప్పుడు ఇంకా గొప్ప ధాన్యం ఇంకా ఆమెకు పోసి, ఆమె ఒడిలో పోసి, ఆ మొరమొరాలు అంటే మనకు తెలంగాణ తెలియకపోవచ్చు, పాలాలు ఇచ్చి కొంచెం తిని అత్తకు దాచుకొని పోతుందన్నమాట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్, ఇది క్రీస్తు ప్రేమ. బిడ్డ ఇంత ధాన్యము, ఇంత నాకు మొరమొరలు పట్టుకొని వచ్చినావు, ఈ పాలలు పట్టుకొచ్చినావు, పాలాలా తీసుకుని వచ్చావు అని చెప్పినప్పుడు, పలానా యజమానుడు బోయాజట తను చాలా ప్రేమగా చూశాడు. హల్లెలూయా. అత్త అంటుంది, నీకు మేలు చేయబోతున్నాను బిడ్డ, నీకు మేలు కలుగునట్లుగా యెహోవాను ఆశ్రయించి వచ్చిన నీవు ఇదిగో అదే పొలానికి పో. ఆ పొల యజమానుడు నీకు న్యాయం చేస్తాడు, నీకు బంధువు, నీకు న్యాయము అంటే అర్థం తెలుసా? బోయాజు క్రీస్తుకు సాదృశ్యము, ఆ పొలము సహవాసానికి సాదృశ్యం. దేవుణ్ణి ఆశ్రయించేవారు, సహవాసానికి వచ్చిన వారు నిజంగా మన ఒడిలో
ఆశీర్వాదమైన ధాన్యము కొదవ కాదండి, కొదవ కాదు. ఆ యజమానితోనే మనం అద్భుతంగా వివాహ మహోత్సవం చూడు, బోయాజును చేసుకుందా లేదా? ఆ బోయాజు క్రీస్తుకు సాధు, క్రీస్తును మనం చేసుకోబోతున్నాం, వివాహం ఆడబోతున్నాం. ప్రజాపతి రాబోతున్నాడు, ఆయనతో వివాహ మహోత్సవం అంటే ఆయనతో సదాకాలము ఆయనతో కలిసి ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని ఏలబోతున్నాం. ఆ గొప్ప ఆధిక్యతలో మనం నిలబడుతున్నాం. కాబట్టి అలాంటి వారు ఏం చేసింది తెలుసా? యేసయ్య ఏ విధంగా ఈ లోకానికి మేలుకరంగా ఉన్నాడో, జీవము ఇవ్వటకు, మేలుగా ఇవ్వటకు, మనం మేలు చేయుట చేతనైనప్పుడు దాన్ని పొందుకునే వారికి చేయుట వెనుక తీస్తే, మేలు చేయనెరిగి కూడా చేయకపోతే పాపం. అది హల్లెలూయా. ఎందుకంటే నిన్ను గొప్పగా ఉన్నతంగా నిలబెడుతున్నాడు దేవుడు. రేపు నేను కోరుకోవటానికి వస్తున్నాడు యేసయ్య. యేసయ్య నువ్వు మేలు ఎరిగి నువ్వు దాన్ని పొందుకునే వారికి నువ్వు చేయక వెనక తీయకుండా వాళ్ళందరినీ పోగేసుకోవటానికి వస్తున్నాడు. వాళ్ళందరినీ తీసుకుపోవటానికి ఏర్పరచుకుని ఆ మేల్లో నువ్వు ఉన్నావా సహోదరి, సహోదరుడా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిలబెట్టము. నువ్వు విశ్వాస గృహంలో నువ్వు మంచి క్షేమంగా ఉంటూ ఇతరులు కూడా విశ్వాస గృహాలు కూడా క్షేమంగా ఉండేటట్లుగా ప్రార్థన చేయాలి, సహకారంగా ఉండాలి. నేను నా కుటుంబం ఉంటే కాదు, నీవు నీ కుటుంబం దేవుని యెహోవాను సేవించడం గొప్ప విషయం. ప్లస్ నిన్ను బట్టి ఇంకోలు కూడా క్షేమంగా ఉండాలి. అది కోరుకోవాలి. హల్లెలూయా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలో ఒక విషయం గుర్తుకొస్తుంది ప్రియ సహోదరుడు, సహోదరి. మనకు వాగ్దాన స్థలంలో తీసుకుపోవటానికి దేవుడు మోషే నాయకత్వంలో అరణ్య గుండెలు నడిపిస్తున్నాడు కదా. అయితే వాళ్ళకు ఆ 12 గోత్ర కర్తలకు, ఆ జనాభాకు ఆ పాలుతెలు ప్రవహించే అందమైన కానాన్ దేశంలో వారికి భూభాగము స్వాస్థ్యంగా ఇవ్వటకు వంతుల ప్రకారంగా దేవుడు మోషేకి ముందే చెప్పాడు. ఈ మాట నీకు తర్వాత మరి నీకు మాదిరిగా యెహోషువ యవనస్తుడు నాయకుడు అతను కూడా చెప్పు అన్నాడు. ఆయనను దేవుడు ఎక్కడి వరకు నడిపించాలని తన నాయకత్వం ద్వారా అక్కడి దాకా నడిపించాడు. ఆ తర్వాత ఆయనకు మారుగా యెహోషువను ఎన్నుకోబడని మనకు తెలిసిన విషయమే. అయితే ఒక్కసారి ఈ 12 గోత్రాలు ఆ భూభాగంలో స్వాస్థ్యంగా పంచబడలే. ఫస్ట్ యోర్దాను యువతల 2 గోత్రాలు, ఫుల్ 2 గోత్రాలు, సగము గోత్రం అంటే 2.5 గోత్రాలు ఫస్ట్ పంచబడ్డాయి. అలా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ గోత్రాలు ఎవరు తెలుసా అండి? జ్యేష్ఠుడైన అంటే యాకోబు జ్యేష్ఠుడైన రూబేను, గాదు, మనిషి అర్ధ గోత్రాలు. ఈ 2.5 గోత్రాలు ఉన్నాయే, మనిషి అర్ధ గోత్రం, సగము ఇక్కడ, సగము యోర్దాను అవతల. ఈ సగమేమో యోర్దాను యువతలేమో మనిషి అర్ధ గోత్రం. ఈ 2 గోత్రాలు ఫుల్ గోత్రాలు గాదు ప్లస్ రూబేను. వాళ్ళకి విస్తారమైన పశువులు ఉన్నాయి కాబట్టి ఆ గిలాదు ప్రాంతం అంతా వాళ్ళకు స్వాస్థ్యంగా ఇవ్వబడ్డది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఏమంటుంది తెలుసా? నీ మిగతా అన్నదమ్ములు, మీ మిగతా సహోదరులు అందరూ ఈ యోర్దాను దాటి ఇంకా అవతల్లో నుండి కానాను శత్రువులను వాళ్ళందరినీ హతమార్చి వాళ్ళందరినీ ఆ పోరాటాలు పోరాడి మీలాగానే స్వాస్థ్యం పొందేంత వరకు వాళ్ళతో కలిసి నువ్వు పోరాడాలి, మేలు చేయాలి. అలాంటి మేలు చేయకపోతే నువ్వు పాపం చేసినట్టు అని మోషే ద్వారా చెప్పబడ్డారు. వీళ్ళు అట్లనే ఆ భావం కలిగి ఉన్నారు. మేము స్వాస్థ్యం పొందుకున్నాం, మేము మా పిల్లలకి అయిపోయింది, ఇక మీరు మిగతా వాళ్ళు పోమని చెప్పలేదు. నా తోటి సహోదరులు కూడా మేము ఎలాగా నిలబడ్డామో, స్వాస్థ్యం ఇవ్వబడ్డదో వాళ్ళకందరికి స్వాస్థ్యం పంపకాలు అయ్యేదాకా వాళ్ళతో పోరాటం చేస్తూనే అని వాళ్ళతో కలిసి పోరాటం చేశారండి. చదువుదామా? సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం. ఇందాక మనం చెప్పబడిన విషయము అక్కడ రాయబడి ఉన్నది చూడండి.
సంఖ్యాకాండం 32 అధ్యాయము 23 వచనం. మీరు అట్లా చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారు అవుదురు గనక మీ పాపము మిమ్మలను పట్టుకొనును అది అని తెలుసుకొనుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, మీరు అట్లు చేయని ఎడల అంటే మీరు చూడండి, మొదటి వచనమే 32 అధ్యాయం మొదటి వచనమే, రూబేనీలకును గాదీలకును అతి విస్తారమైనటువంటి మందలుండెను గనుక యజేరు ఆ ప్రదేశమును గిలాదు ప్రదేశమునకు మందలకు తగిన స్థలమని తెలుసుకొని అక్కడనే ఉండటకు ఇష్టపడ్డారు. అయితే ఇదివరకు మోషే అన్నాడు, మీ మిగతా అన్నదమ్ములకు ఇంకా స్వాస్థ్యం ఇంకా పొందుకోలే కదా, వాళ్ళతో కలిసి ఆ వాగ్దాన స్థలములో చేరాలి. అంటే ఆ కానాను ప్రాంతంలో ఆ శత్రువులను మీకు ఎదురైన వచ్చిన వారందరినీ ఎదుర్కోవాలి. ఏమి ఎదుర్కోవాలి? ఏమి ఎదుర్కోవాలి? గోళ్ళు కొరుక్కోవాలి. ఆ ప్రాంతానికి వెళ్ళి అన్నదమ్ములతో పోరాటం చేయాలి, మేలు చేయాలి. హల్లెలూయా. చూడండి, వీళ్ళు విశ్వాసులు కదా, విశ్వాస గృహాలు కదా, వీళ్ళు పొందుకున్నారు వీళ్ళ స్వాస్థ్యమే యోర్దాను యువతల. రూబేనును గిలాదు వాళ్ళు. మనష్షే అర్థగోత్రం ఎక్కడుంది పాస్టర్ అంటే ఇదిగో యెహోషువ 12 అధ్యాయం 6వ వచనంలో ఉంది. అది కూడా చూడండి. వాక్యం నేర్చుకున్నప్పుడు చరిత్ర కూడా నేర్చుకోవాలి. ఓకే, 12 అధ్యాయము 6వ వచనం. యెహోవా సేవకుడైన 12 అధ్యాయం 6వ వచనము, యెహోవా సేవకుడైన అన్న కంచెలు తీసుకురా. కరెక్ట్. అదే 3వ లైన్, 2వ లైన్. యెహోవా సేవకుడైన మోషే రూబేనీయులను గాదీలకును మనష్షే అర్థగోత్రపు వారికి స్వాస్థ్యంగా దాన్ని ఇచ్చెను. ఎస్, దాన్ని పరిపాలిస్తున్నటువంటి సిపోరా రాజు అయినటువంటి సిహోనును హెర్మోలోను ఇవన్నీ రాజులను, ఎస్బోను రాజు అయినటువంటి సిహోరును వాళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి రాజులందరినీ హతమార్చిన తర్వాత వీళ్ళకి స్వాస్థ్యంగా ఈ 2.5 గోత్రాలకు ఇచ్చినప్పుడు అక్కడ సెటిల్ అయిపోతలేదు. మిగతా అన్నదమ్ములతో కలిసి పోరాటం చేస్తున్నారు. వాళ్ళు సెటిల్ అయ్యేదాకా, వాళ్ళు స్వాస్థ్యం పొందుకునేదాకా. దీనికి అర్థం ఏం తెలుసా అండి? మనం నిలబడుతూ మనకు ఇల్లు స్థలాలు, మనకు ఉద్యోగం సద్యోగం, మనం నెమ్మది పొందుకుంటూ సెటిల్ అయినప్పుడు ఇంకోరు కూడా అట్లనే వాళ్ళకు స్థలము, వాళ్ళకు స్వాస్థ్యము, వాళ్ళకు ఉద్యోగ సద్యోగం, వాళ్ళకు కూడా ఆత్మీయతలో ఎదగటం, భౌతిక ఎదగటం సహకారంగా మనం ఏం చేయాలి? ప్రార్థనలో, ప్రోత్సాహములో, మన ఎంకరేజ్లో మనకు కలిగిన మేలు మనకు మనకు మేలు కలిగిన మేలును చేయటకు పొందుకోదగిన వారికి చేయటం వెనుక తీయకూడదు. విశ్వాస గృహాలకు తప్పక మేలు మనం ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన ఇంటి వారు, మన పిల్లలు ఉంటే సరిపోదు, మనలాగానే ఇతరులు కూడా ఉండేటట్లుగా ఆత్మీయ సహవాసము కలిగి, సహకారం కలిగి మనం ఉండాలి, క్రీస్తు మనసు కలిగి. లేకపోతే ఏమైపోద్ది తెలుసా? ఇందాక సంఖ్యాకాండములు చెప్పబడినట్టుగా ఏమని ఉన్నది చెప్పండి? 32వ అధ్యాయంలో పాపము చేసిన వారు అవుతాం అన్నమాట.
దేవునికి స్తోత్రము. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారు అగుదురు గనుక మీ పాపం మిమ్మలను పట్టుకొనును అని తెలుసుకొనుడి. పట్టుకొనడానికి కింద ఏమున్నది? పాపములను మీకు లభించును. ఇప్పుడు యాకోబు భక్తుడు చెప్పినట్టు కదా, మేలు ఎరిగి కూడా దాన్ని చేయకపోతే పాపము చేసిన. మనం ఒక మనిషి నిలబెట్టాలండి, అన్ని రకాలుగా సహకరించే విధంగా నిలబెట్టాలి. మనం నిలబడుతూ ఇతరులు నిలబెట్టాలి. మనము మన కుటుంబంగా నిలబడుతూ ఇంకో కుటుంబంగా నిలబెట్టాలి. మనకు ఎలా క్షేమం జరుగుతుంది వాళ్ళకు కూడా అలా క్షేమం కలుగుటకు ఉపవాస ప్రార్థనలు, మనకు ప్రార్థనలు మనకు భౌతికంగా మానసికంగా మరి ఆత్మీయంగా బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఆదరిస్తూ ఉండే ఆ అనుబంధంలో ఆ మేలుకరమైన జీవితంలో నడిపించబడాలి. ఇది దేవుని యొక్క నడిపింపు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, అది పొందుకోదగిన వారు అందరూ కాదు సుమా. కొంతమంది ఏం చేస్తారంటే సహవాసానికి వస్తారు, మారుమనసు పొందననే నాటకాలు ఆడతారు, డబ్బు సహాయము ప్రార్థన చేయమంటారు రకాలు. కానీ వాళ్ళు దేవునిలో అలాగ నమ్మకం కలిగి ఉండరు. దేవుడు చెప్పినట్టుగా అసలుకే ఉండరు. బుద్ధి చెప్తే అది నాకు కాదు వేరేటోళ్ళకు, నా తోకకు లేకపోతే నా వెనుకకు నా వీపుకు అని చెప్పి కేవలం యూజ్ అండ్ త్రో చేసే వాళ్ళు ఉన్నారండి. అందుకోసమే దేవుడు అన్నాడు, నువ్వు మేలు చేతనైతే మేలు చేతనైతే దాన్ని పొందుకోదగిన వానికి, అది పొందుకుని అయ్యో ఆ పొందుకోవడానికి అర్హులు కావాలన్నమాట. అర్హత. హలో, ఊరికి కొంతమంది ఏం చేయకుండా మన రక్త సంబంధి కాబట్టి, మన బామ్మర్ది కాబట్టి, మన తమ్ముడు కాబట్టి, మన చెల్లె కాబట్టి, మన తోబుట్టు కాబట్టి, వాడు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు మనం వాళ్ళతోనే సహకారం చేస్తాం, వాళ్ళకే సహాయం చేస్తాం. ఎందుకంటే మన రక్త సంబంధి కదా, ఎందుకంటే వాడు రేపు చెడ్డగా మంచిది ఉపయోగపడతాడు కదా. ఇంతసార్లు అవకాశం ఇచ్చాం, వాడు పొందుకోదగినటువంటి విధంగా వాడికి యోగ్యత ఉందా? పొందుకోదగిన వారికి యోగ్యత ఇవ్వండి. పొందుకోదగిన వానికి మేలు చేయటకు వెనుక తీయద్దు. ఎవరైనా సహకరిస్తే నేను నిలబడతాను, ఎవరైనా నాకు తోడ్పాటు ఉండి నేను నిలబడతాను, ఎవరైతే నన్ను ఎంకరేజ్ చేస్తే నేను గొప్పగా దీవించబడతాను, ఎవరైతే నాకు కొంచెం భాషగా ఉంటే నా గొప్ప భాగ్యం అనే వారికి తప్పక ఉండాలి. మనం ఫస్ట్ పొందుకోదగిన వారికి మనకేం తెలుస్తుంది చెప్పండి? మనం చెబుతూ ఉన్న కొద్ది సహవాసం నడిచిన కొద్ది తెలిసిపోతుంది వీడికి పొందుకోదగిన అనుగ్రహం ఉంది. హల్లెలూయా. పొందుకోదానికి ఉన్న వారికి అర్హత ఉంది, పొందుకోదగినకి ఇతడికి అర్హత ఉంది, వీళ్ళకి అర్హత ఉంది, ఇతడికి యోగ్యత ఉంది, ఈమెకి యోగ్యత రాలుగా ఉంది. వీళ్ళు నిర్ణయింపబడ్డారు దేవుని నామంలో, వీళ్ళు మేలు పొందుకోవటానికి నిర్ణయింపబడ్డారు వీళ్ళు. అందుకొరకే మనం ఒక్కటి చెప్తే 10 నేర్చుకుంటున్నారు. మనం కొంచెం బాసటగా ఉంటే గొప్పగా నిలదొక్కుంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియదేవులారా, మనం పొందుకోదగిన వారికి మేలు చేయాలి. అది ఆశీర్వాదం, అది జీవం. లేకపోతే ఏమైతే తెలుసా? పాపము. అది మన జీవితానికి కీడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం నిలబడుతూ నలుగురు నిలబెట్టే విధంగా దేవుడు మనం ప్రేమించి మనకు మేలు చేశాడు, జీవం ఇచ్చాడు, అలాంటి ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆయన మాటలు వినమనేది ఎందుకంటే నీకు మేలు మనకు ఫస్ట్ మేలు జరగాలి. మనం మేలు చేతనైతే మనం పొందుకొని అనుభవించి ఇతరులు కూడా ఇది కూడా దేవుడు నా ద్వారా కూడా 10 మందికి మేలు చేయాలి కదా అనుకుంటే చేతనైతే తప్పక పొందుకునే వారికి మేలు చేయటం వెనుక తీయొద్దు. ఒకవేళ మేలు నెరిగి కూడా చేయకపోతే పాపము, అదే తప్పక కీడు కలుగుతుంది. మళ్ళీ అపవాది వైపున ప్రమాదం, వారికి చోటిచ్చేవారుగా ఉంటాం. కాబట్టి మనము సమయం దొరికిన కొద్దీ అందరి పట్ల మేలు చేయటానికి ఇష్టపడాలి. కనీసం విశ్వాస గృహాల కన్నా వీళ్ళకు మాత్రం తప్పక
మేలుకరంగా మేలు చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నయోమి అంతా తన రూతుకు నన్ను పట్టుకునే వచ్చింది, నన్ను పోషించాలి అని చెప్పి నాకేంది, నాకు మేలు జరిగిపోతే అనుకునేదా? నీకు మేలు చేయటానికి ఇష్టపడుతున్న బిడ్డ, నువ్వు ఒకటి చేయాలి. ఏ పొలంలో అయితే ఆ వ్యక్తి నీకు న్యాయం చేస్తాడు, నీకు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, నీ దగ్గర బంధువు అతడే అని చెప్పింది. మరి చెప్పకపోతే కోడలు చేసేది కాదు కదా. అలా చేయకపోతే ఆయనకు బోయాజు క్రీస్తు వంశంలో ఆమె స్థిరపరచబడేది కాదు. రూతు 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. తన అత్తైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి, నీకు విశ్రాంతి కావాలి కదా, అందుకోసం నీకు క్షేమం జరగాలంటే నీకోసం నేను విచారం కలిగి ఉండాలి కదా, విచారణ చేయాలి కదా. కాబట్టి మేలు అది అన్నమాట. ఇతరులకు మేలు కాబట్టి కోడలబడ్డది. మన ఇంటి వాళ్ళకి మేలు, మన సహవాస సంఘములో వారికి మేలు, సువార్త ద్వారా మేలు, నశించిపోయే వారి పట్ల ప్రార్థన మేలు. అలాగనే సాధ్యత వరకు మనము దేవుని బిడ్డలుగా చేర్చబడిన వారికి మేలుగా ఉండాలి, మనం క్షేమంగా ఉండాలి. అందుకోసమే ప్రార్థించటం మానవద్దు. సహవాసములో నీవు పొందిన అటువంటి వాక్య జ్ఞానం ఇతరులకు అది పంచాలి, బలపరచాలి, నిలబెట్టాలి. మనమే జ్ఞానం పొందుకుంటే కొంతమంది ఇవ్వరు. చాలామంది పాస్టర్లో చూశాను, వాళ్ళు పొందుకున్న జ్ఞానము నేర్పరి తత్వం ఇంకొకరికి ఇవ్వరు, కానీ వాడుకుంటారు. అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వాలి, అడిగినప్పుడల్లా వాళ్ళు వచ్చినప్పుడల్లా మనం మంచి అతి సత్కారం చేయాలి. కానీ వాళ్ళకు ఉన్నటువంటి అభిషేకము, జ్ఞానము కలిగిన పొందదగిన ఆ మేలు ఇవ్వరు, కానీ ఇవ్వాలన్నమాట. హల్లెలూయా. ఇదిగో రోబేను, గాదు అర్ధగోత్రమైనటువంటి మనిషే ఏమైపోయింది, తన తోటి అన్నదమ్ములు వాళ్ళు కూడా స్వాస్థ్యం పొందుకునే విధంగా వాళ్ళతో కలిసి యుద్ధం చేశారు, పోరాటం చేశారు, వాళ్ళు సెటిల్ అయ్యేదాకా. హల్లెలూయా. మాకు స్వాస్థ్యం దొరికింది, మా భార్య పిల్లలు ఉన్నాం, ఇక్కడనే ఉంటాం, ఇక సేపు ఇక మీరు పోండి అని స్వార్థంగా వాళ్ళను వదిలిపెట్టలే. వాళ్ళు కూడా అంటే విశ్వాస గృహములో ఉన్నవారు కూడా, వాళ్ళు కూడా విశ్వాసులే కదా, యెహోవా దేవుని సేవించేవారు కదా, వాళ్ళ కూడా మేలు చేయాలి, మేలుకరంగా ఉండాలి. అది చేయకపోతే మేము పాపంలో ఉన్నవారు, పాపం చేత పట్టబడిన వారము, అలా చేయకపోతే అని గ్రహించిన వారు ఎవరు? రోబేను, గిలాదు, రూబేను, గాదు ప్లస్ మనిషి అర్ధగోత్రము. అందుకోసం అలాగా ఒక మాదిరిగా చూపించారు. అందుకు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం నిలబెట్టే విధంగా, జీవించే విధంగా ఉండాలి. ఇలాంటి అనుగ్రహం, ఇలాంటి సహకారము లేకపోతే నిజంగా మనం పాపంలో ఉన్నాం. మనం అనుకుంటే మంచిగానే ఉన్నాం, మనం ఎవరిని నష్టపడతలేం కదా, ఎవరిని దూషిస్తలేను కదా, ఎవరిని నేను అంటలేను కదా, నేను చక్కగా సహవాసంలో ఉంటున్నాను, ప్రార్థనలో ఉంటున్నాను, ఏమంటున్నాను, బైబిల్ చదువుతున్నాను, నాకు ఎదురవుతున్న వారికి నాకు తోచిన విధంగా నాకు సాక్ష్యం పంచుకుంటున్నాను, సువార్త చెప్తున్నాను. మనకి ఇలా వస్తుంది, మనం నిలబడుతూ ఇంకొన్ని నిలబెట్టాలి. అందుకోసమే మనకు ఎవరి ఫ్రెండ్స్ లేరు, సువార్త చెప్తలేం, వాళ్ళని పొందుకోగలిగిన వారికి మేలు చేతనయ్యే విధంగా చేస్తలేం. వెనక తీయొద్దు అంటున్నాడు. రేపు దేవుడు లెక్క అడుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇట్టి అనుగ్రహం పొందటానికి మనము దేవుని దగ్గర అడుగుదాం. ఎందుకంటే ఈ జీవమైన అనుగ్రహం నీలోనే ఉండకుండా కుటుంబానికి విస్తరించబడాలి, సంఘానికి విస్తరించబడాలి, సమాజానికి విస్తరించబడాలి. ఎందుకంటే నీ మేలు చేతనైతే దాన్ని పొందుకోదగిన వారికి మేలు చేయుట వెనక తీయకూడదు. తీస్తే పాపము, దోషము, దేవునికి
వ్యతిరేకంగా అయిపోతుంది. కాబట్టి దేవుని దగ్గర క్షమాపణ పొందుకుని ఆయన జీవమైన ఆయన ఆశీర్వాదములో ఆ మేలులో పాలు పొందుటకు సిద్ధపడదాం. ఈ వాక్యం చేత దేవుడు ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. Praise the Lord, hallelujah. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. ఇదిగో ప్రభా, ఈ సమయంలో నీ సేవకుని మరుగుపరుచుకొని నాతో మా అందరితో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు అయ్యా. మానవాళికి, లోకానికి ప్రభా, మానవాళికి అందరికీ మేలు యేసు ప్రభే అయ్యా తండ్రి. అందుకోసమే రండి, నమస్కారం చేద్దాము, ఆయనకు సాగిల పడదాం. మనం సృష్టించిన యెహోవా సన్నిధిలో ఆయన మాటను మనము అంగీకరిద్దాము. అంగీకరించడం వల్ల ఎంతో మేలు. ఎదుగో నా కట్టడ మీకు మేలు కలుగునట్లుగా నా కట్టడను నా ఆజ్ఞలను అనుసరించమని మాట కాక మరి నేను మిమ్మల్ని ఏమి అడుగుతున్నానని వాక్య సెలవిచ్చుకున్నావయ్యా. నీ మాట వినడంలో మేలు ఉంటుంది. ఆ మేలును మేము పొందుకున్నప్పుడు తండ్రి, అది ఇదిగో ప్రభు స్తోత్రము తండ్రి, అది దేవుని కృపలో ఆ మేలు పొందుకున్న వారికి, ఆ జీవం పొందుకున్న వారికి, 10 మందికి చేతనయ్యే విధంగా దాన్ని పొందుకున్న గోరు వారికి చేయుటకు వెనదీయక సెలవిచ్చుకున్నాం. మేము సువార్త చెప్పడంలో కానీ మేము బలపడుతున్న ఆ గొప్ప అనుగ్రహం, ఆ మేలు పొందుకున్న ఆశీర్వాదం 10 మందికి, మా ఇంటి వారికి, అలాగనే మా సహవాసంలో ఉన్న వారికి, అలానే చుట్టుపక్కల వారికి, తన సమాజంలో మేము మేలుకరంగా ఉండాలయ్యా. మీ మేలు చేయ ఎరిగి కూడా, మేలు చేయ ఎరిగి కూడా అలా చేయకపోతే ఇదిగో ప్రభు అది పాపం అంటున్నాం కనుక ప్రభు, రోబేను గాదు మనిషి అద్దగోత్రులు కూడా నేను స్తోత్రం తన తోటి సహోదరులకు అయ్యా మేలుకరంగా నిలబడ్డారయ్యా. అట్టి అనుగ్రహం కలుగుటకు విశ్వాస గృహాలకు అయ్యా, సమయం దొరికిన కొద్ది విశ్వాస గృహాలకు ప్రభు మేలుకరంగా ఉండు మనసులు ఇచ్చున్నాం. మేము తండ్రి ప్రార్థన విషయంలో కానీ, సావాసం విషయంలో కానీ, వాక్యం పొందుకునే వాక్యం మేము బలపడి ఆదరణ పొందుకునే అనుభవం ఇతరులకు షేర్ చేసే విధంగా కానీ ప్రభు, అది మానసికంగా, అది శారీరకంగా, ఆధ్యాత్మికంగా మా ద్వారా ఏది మేలు చేతనవుతుందో అది దానిని పొందుకునే గోరు వారికి చేయుటకు వెనతీయకుండా చూసుకోమని సెలవిచ్చు. నేను అనేక సార్లు మా స్వార్థంగా నేను బాగుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇతరులకు అది మేలు ఆయన బుద్ధి చెప్పే విధంగా ఉంటే వాళ్ళు పగబట్టే వారుగా ఉంటారు కదా. ఎదుగో నేను యథార్థంగా మాట్లాడితే ఎదుగో వారు నన్ను అపాసం చేస్తారు కదా అని ప్రభు స్తోత్రం తను ఆగిపోకుండా సాగిపోయే విధంగా కృప చూపెట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభు స్తోత్రం తండ్రి, ప్రాణాలు సైతము ప్రభు పనంగా పెట్టిన ప్రభు స్తోత్రము తండ్రి, అది గొప్పగా తండ్రి, అది ప్రభు ఆదిలో నుంచి ప్రభు ఆదిమ సంఘం నుంచి తండ్రి అపోస్తులు కూడా మేలు చేయుటకే వాళ్ళ యొక్క ఆశలు బాపారయ్యా, అనగా మరణించారయ్యా. అలాగ త్యాగపూరితంగా ప్రభు ఈ లోకానికి వచ్చి నువ్వు చూపించిన మాదిరిని భక్తులందరూ అడుగుజాలు నడిచారయ్యా. కనుక ప్రభు వాళ్ళు నిలబడుతూ ఇంకా నిలబెట్టారయ్యా. అవసరమైతే వారి ప్రాణాలైనా పోగొట్టుకున్నారు కానీ మేలు చేయుట ఎదుగు ప్రభు చేతనే మేలును ప్రభు ఇతరులకు అందరికీ ప్రభు పొందుకునే వారికి అది ఎదుగు ప్రభు చేస్తూనే ఉన్నారయ్యా. వెనక తీయలేదయ్యా. వాళ్ళ మరణం అయినా కానీ ప్రభు వెనక తీయలేదయ్యా. అట్టి అనుగ్రహం కలగొచ్చామని ప్రార్థన చేస్తున్నాం. ఇట్టి అనుగ్రహం కలగొచ్చామని ప్రార్థన చేస్తున్నాం. ఈ వారములు అలాంటి ప్రభు స్తోత్రము తండ్రి వారు సేవ చేస్తూనే వారి యొక్క జీవితాలు వాళ్ళు పనంగా పెట్టారయ్యా. యాక్చువల్లో కొంతమంది అయితే ప్రభు గొప్పగా ప్రభు స్తోత్రము తండ్రి అయ్యా, ఈ లోకంలో ప్రభు స్తోత్రం పగబూరిన వారు కానీ ప్రభు స్తోత్రము తండ్రి అయ్యా అపహాస్యంగా అతన్ని చేసిన ఆ సేవకుడు సైతము ప్రభు స్తోత్రము తండ్రి అయ్యా అనుమానస్ఫూర్తిగా ప్రభు హత్య చేసే విధంగా అనుమానస్ఫూర్తిగా ఉన్నప్పటికీ అది ముమ్మాటిగా హత్యగానే భావించిన విధంగా ఉంటుండగా తండ్రి ప్రభా స్తోత్రము తండ్రి, మేము కూడా వారి అడుగు జాడలు తండ్రి ఇతరులకు మేలు చేస్తూనే ఉండాలి. అది కీడైనా ప్రమాదమైనా అది వెనక తీయకుండా ముందుకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మా మట్టుకే కాకుండా ప్రభు మేము దీవించబడాలి, మేలుకరంగా ఉండాలి, నలుగురు కూడా మేలుకరంగా ఉండేటట్టుగా కృప చూపడమని ప్రార్థన చేస్తున్నాం. ఇలాగా దీంట్లో అశ్రద్ధగా ఉన్న ప్రతి ఒక్క మూర్ఖ స్వభావాన్ని బట్టి, దోషంను బట్టి, పాపను బట్టి క్షమించము తండ్రి. మా ద్వారా మేలు జరగాలి, జీవం జరగాలి, ఆశీర్వాదం జరగాలి, క్షేమం జరగాలి. అట్టి అనుగ్రహము మాకు అందరికీ ప్రసాదిస్తామని నమ్మొచ్చు. నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి
అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఓకే.